నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఎస్ఐ ఆయన పేరు రాజేష్. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లగూడెం ఆ ప్రాంతానికి సంబంధించి ఒక వ్యవహారం. ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? పాపం ఏంటి ఎస్ఐ గారు ఏమన్నా కష్టంలో ఉన్నారేమో అనిపిస్తుంది. అవును, కష్టంలోనే ఉన్నారు. ఎలాంటి కష్టం అంటే ఏసీబీ అధికారులను చూసి పోలీస్ స్టేషన్ గోడ దూకి పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లోకి పరుగో పరుగు. ఎలా పరిగెట్టారంటే ఎవరు కూడా ఆయన చేసుకోలేనంతగా. పాపం ఎస్ఐ కదా, అంత బాడీ అంతా అంత ఫిట్‌గా ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లగూడెం గ్రామంలో, ఆ గ్రామంలో ఒక రైతు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను అద్దెకిస్తూ ఉంటాడు. ఇంకా గ్రామంలో ఇద్దరు వ్యక్తులు వాటిని దొంగిలించినటువంటి పరిస్థితి. అది కేసు. ఆ కేసులో ఎస్ఐ గారు ఒక నలుగురిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరిని వదిలిపెట్టేశారు. దాంతో సంబంధం లేదన్నట్లు. కానీ ఆ గ్రామానికి చెందినటువంటి ఇద్దరిని మాత్రం ఆ కేసుకి ఇన్వాల్వ్ ఉన్నారు. వారే ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఆ వస్తువుల్ని ఇవ్వటం, అలాగే చేసినటువంటి తప్పును అంగీకరించారు కాబట్టి పెద్దల పంచాయతీ జరిగింది. దాంట్లో 18,000 కట్టడానికి ఇద్దరు. అంటే ఒక్కొక్క వ్యక్తి 9,000, 9,000 18,000 కట్టడానికి వారి అంగీకారాన్ని పెద్దల సమక్షంలో జరిగింది. అదంతా అయిపోయింది, సెటిల్ అయిపోయింది. కానీ కేసు రిజిస్టర్ అయిందిగా. ఆ యజమాని ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఈ కేసును ఎస్ఐ రాజేష్ చూస్తున్నాడు. ఆయన అంతా అయిపోయింది. పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ అయింది. ఆళ్ళు రాసుకున్నారు. 2 పార్టీలకు సంబంధించి ఒప్పుకున్నారు, అంగీకరించారు. అక్కడితో క్లోజ్. కానీ ఈ పాపం ఎస్ఐ ఉద్యోగంగా ఇక నేను పోలీసు వ్యవస్థని కించపరచట్లేదు, అవమానపరచట్ల. అందరూ అలా ఉంటారని మాత్రం మా అభిప్రాయం కాదు. ఇటువంటి రాజేష్‌లు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని. దీనికి సంబంధించి ఒక ₹1,00,000 ఈ కేసు చాలా సీరియస్‌గా వెళ్తుంది. మీరు జైలుకి వెళ్తే జీవితాంతం బయటకు రారు. ఆ రకమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా లేనిపోని కేసులు పెడతామని చెప్పి కొంత బెదిరించడంతో ఆ గ్రామంలో డిస్కషన్ జరిగింది. ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో మొత్తానికైతే ఒక 40,000 ఇవ్వడానికి అంగీకరించారు. ఆ 40,000లో భాగంగా 10,000 ఆల్రెడీ ఇచ్చారు. మిగిలిన డబ్బు ఇవ్వటం కోసం వారిని వేధించి కోర్టు నుంచి సమన్లొచ్చాయి, నోటీసొచ్చింది, నేనేం సమాధానం చెప్పాలి? ఈ రకంగా వారిని మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టినటువంటి ఎస్ఐ రాజేష్ ఇక చేసేదేమీ లేక ఎవరో ఒకరు ఉంటారుగా, వారి సలహా ప్రకారం ఏసీబీని ఆశ్రయించారు. సరే, ఏసీబీ నెట్వర్క్ ఎలా ఉంటుంది, వారి సెటప్ ఎలా ఉంటుందనేది తెలియంది కాదు. ముందుగా డబ్బులన్నీ రెడీ చేసుకున్నారు. వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. డబ్బులు ఇచ్చేటప్పుడు వీళ్ళ ఎంట్రీ సాగింది. ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. వారిని చూసి ఆ డబ్బులు అక్కడే వదిలేసి బ్యాక్ డోర్ తీసుకొని గోడ దూకి పారిపోయాడు. పారిపోయినటువంటి ఎస్ఐని పట్టుకోవడానికి పాపం ఏసీబీ అధికారులు కూడా గోడ దూకరాడు. మరి ఏం చేస్తారు? తప్పదుగా. లేదంటే వారి మీద కేసు నమోదవుద్ది మళ్ళీ. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 1 కిలోమీటర్ వరకు పరుగుపెట్టాడు. లాస్ట్ మొత్తానికి గ్రామస్తుల సాయంతో ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారంతా కలిసి అదిగో అలా ఎస్ఐ గారిని పట్టుకొని తీసుకొచ్చారు. అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి సమాజంలో పోలీస్ స్టేషన్‌కి వచ్చేటువంటి బాధితుల పట్ల ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం, స్పందన కలిగి ఉండాలి. చిన్న కేసు. ఆ కేసులో ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది. వారు డబ్బులు కట్టారు. పెద్దల సమక్షంలో పంచాయతీ అయింది. అంతా అయిపోయినా సరే ఆ రకమైనటువంటి విధానంతో వారిని పీడించారట ఎస్ఐ. అంటే ఇటువంటి ఒక రకమైనటువంటి విధానంతో రేవంత్ సర్కార్ వెళ్తుంది. ఎవరు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని. ఒక పక్కన ఏసీబీ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసేవారు ఉంటారు. వారికి మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరినీ ఉద్దేశించి కాదు, కానీ తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్లుగా డిపార్ట్మెంట్లో కానీ, వ్యవస్థలో కానీ ఎవరు ఏది చేసినా తప్పు చేస్తే అందరికీ ఆపాదిస్తారు. మంచి చేస్తే అది కూడా ఆపాదిస్తారు. వస్తుంది.
కానీ ఈ రకమైనటువంటి కొంతమంది ఉండటం వల్ల కొంతమంది పోలీసులను చూసాం. వారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించేవారు ఉంటారు. పిల్లలకు ఆర్థిక సహాయం చేసేవారు ఉంటారు. పేదలకు అన్నం పెట్టేవారు ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే పోలీసులు ఆ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. కానీ ఇటువంటి రాజేషులు అక్కడక్కడ ఉంటారుగా. మొత్తానికైతే పట్టుకున్నారు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బహుశా ఏసీబీ చరిత్రలోనే ఆ విధంగా జరిగుండదు. ఆ టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లగూడెం గ్రామం, ఆ గ్రామంలోనూ అలాగే పోలీస్ స్టేషన్ బయట బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారట ఈ ఎస్ఐ గారు ఏసీబీకి దొరకడం వల్ల. అంటే చూడండి, ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. మామూలు విషయం కాదు. ఎక్కడ బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి పరిణామం ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఎక్కడా కూడా ఏసీబీ పట్టుకుంటుంది, రకరకాల వేషాలు వేస్తారు దొరికిన వాళ్ళు. కొంతమంది నోట్లు తినేసిన వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో అయితే. కొంతమంది రకరకాల వేషాలు విన్యాసాలు చేస్తుంటారు. కానీ ఈయన రాజేష్ విషయంలో ఏసీబీ అధికారులు వ్యవహరించినటువంటి తీరు వారిని పట్టుకోవడానికి వెంటబడ్డారు. పట్టుకోగానే అరెస్ట్ చూపించారు. ఆ తర్వాత జరిగినటువంటి సంబరాలు దాదాపుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ ఊర్లో కానీ, అంటే గొల్లగూడెం గ్రామంలో, ఆ గ్రామం ప్లస్ టెక్మాల్ పోలీస్ స్టేషన్ అసలు ఏసీబీ చరిత్రలోనే మొట్టమొదటిసారట సంబరాలు జరుపుకోవడం. అంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ ప్రవర్తన వ్యవహార శైలి వల్ల ఏ స్థాయిలో అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇదైతే ఒక రెగ్యులర్గా జరిగేటువంటి అంశాలే. ఏసీబీ రైడ్స్ అనేది సాధారణంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి రైడ్స్ జరుగుతాయి, పట్టుకుంటారు, కోర్టుకు పంపిస్తారు, వారి ఉద్యోగం ఊడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రామస్తులు సంబరాలు జరుపుకోవడం. దీపావళి రోజు ఎలా అయితే బాణాసంచా కాలుస్తారో అలా బాణాసంచా కాల్చడం అనేది, స్వీట్లు తినిపించుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. మొత్తానికైతే ఏసీబీ అధికారులు కూడా ఎవరైనా సరే అవినీతి అధికారులు కానీ అక్రమాలు చేసేటువంటి మీ పని కావాలంటే లంచం అడిగితే వారి వివరాలు మాకు చెప్పండి, గోప్యంగా మేము ఉంచుతాం. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ అయితే జరుగుతుంది అక్కడ స్థానికంగా. దీనికి సంబంధించి ఏసీబీ కూడా ఒక కొన్ని కీలకమైనటువంటి నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, కొన్ని వివరాలు అయితే వారికి వాట్సాప్ పెట్టవచ్చు. అలాగే ఎవరైతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి అవినీతి అధికారులు భరతం పట్టాలని మీకు కనుక అనిపిస్తే ఏసీబీ, తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, అలాగే మొబైల్ నెంబర్ 9440446106. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేస్తే వారే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1064 దానికి సంబంధించి కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో మా నెంబర్ కూడా మీరు తెలియజేయచ్చు. దానికి సంబంధించి మీరు ఒకవేళ అలా చేయలేని పక్షంలో అటువంటి వారి యొక్క భాగోతాన్ని బయట పెట్టేందుకు మేము కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా మీ వివరాలు అనేది గోప్యంగా ఉంచుతాం. మీరు నిర్భయంగా సమాజంలో ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి అధికారులు భరతం పట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మనుషుల్లోంచి మార్పు అనేది చాలా చాలా అవసరం. పోలీస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది, ప్రధానంగా ఏసీబీ వర్గాల్లో, అధికారుల్లో. ఎందుకనంటే అసలు గ్రామస్తులు సంబరాలు జరుపుకోవడం ఏంటి అంటే ఈయన ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు, ఎటువంటి విధంగా ఆయన వెళ్తున్నాడు అనేది ఇక్కడే స్పష్టమైపోతుంది. మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.